వెంకటాచలంలో జరిగేటటువంటి సేవలు చూడాలి అని పాపం అందరికీ కుతూహలం ఉంటుంది. కానీ అక్కడ అసలు అవి చూడడానికి ఒక రూమ్ తీసుకోవడమే చాలా కష్టమైపోయి ఆ రూమ్ 24 గంటలకు ఒకసారి ఎక్స్టెన్షన్కి తిరగడంలోనే టైం సరిపోయాయి. దానికి నేను ఎవరిని ఇప్పుడు నేను ఆ లోపాలు వెతకడానికి ఆ వ్యవస్థ గురించి మాట్లాడడానికి నేను ఇక్కడ లేను. కానీ అవన్నీ చూడాలి అని అనుకున్నప్పుడు మీకు ఒకవేళ తిన్నగా మీరు వెంకటాచల పర్వతం మీదకి వెళ్ళినా నిజంగా అవి జరుగుతున్నా ఓహో ఇదే జరుగుతోంది అని మనకి తెలియదు. నాటకం వేసేవాళ్ళు చూడండి, రిహార్సల్ వేసుకుంటే పర్ఫెక్షన్ పెర్ఫార్మెన్స్లో ఉంటుంది. అలా మీరు తిరుమల కొండ మీదకి వెళ్ళినప్పుడు అక్కడ జరిగేటటువంటి అద్భుతమైన ప్రక్రియని చూడాలి అంటే మీరు ముందు ఒకసారి చూశారనుకోండి కాకినాడలో ఇది ఎంత ప్రయోజనకరమైందో. కొన్ని వేల మంది దీనివల్ల తరించారు. మేము ఇక్కడ చూశాక మాకు అర్థమైందండి కొండ మీదకి వెళ్ళి చూస్తే అన్నారు చాలామంది. తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో ఈ ప్రాంతాన్నంతటినీ కూడా ఎవ్వరూ ఇంకా సంచారం లేకుండా చేసేసి ప్రధాన ద్వారం తాళం వేసేస్తారు. కుంచకోల అంటారు. ప్రధాన అర్చకుడు అది పెట్టి తిప్పితే కానీ ఆ గడియ విడదు. సన్నిధి గొల్ల మీకు ఇప్పుడు మనవి చేశాను కదా, మొట్టమొదట గొల్ల దర్శనం చేయాలని సన్నిధి గొల్ల ఒక కాగడా పట్టుకుని మేళతాళాలతో ఇక్కడ ఆఫీసర్ గారు భక్తులు అందరం కలిసి ప్రధాన అర్చక స్వామి వారి ఇంటికి వెడతాం. ప్రధాన అర్చక స్వామి వారి యొక్క పాత్ర పక్కనే ఉన్నటువంటి రామాలయం అర్చక స్వామి వహిస్తారు కాబట్టి వారి గృహానికి వెడతాం. ఆ పక్కనుంది వారి ఇల్లు. అందరం కలిసి మేళతాళాలతో వెడతాం. ఆయన అక్కడ సిద్ధంగా ఉంటారు. స్నానం చేసేసి ఊర్ధ్వపుండ్రాలు పెట్టుకుని సిద్ధంగా ఉంటారు ఆయన వైఖానస బృందం. మనం ఆ కాగడాతో మేళతాళాలతో ప్రధాన అర్చకుడిని తీసుకొస్తాం. ఇక్కడ ఆఫీసర్ గారు తలుపు తాళం తీసి ఆ కుంచకోల చూపిస్తారు. అది పెట్టి ఇలా అంటే కానీ గడియ రాదు. ఆ కుంచకోల మీ అందరికీ చూపిస్తారు ఎల్లుండి పొద్దున్న. ఆ కుంచకోలతో వెంకటాచలంలో తలుపు ఎలా తీస్తారో అలా తీస్తారు. ఆ తలుపు తీశాక మనందరం లోపలికి వస్తాం. వెంకటాచలంలో మనందరం సుప్రభాతం చదవడాన్ని అంగీకరించారు. ఎందుకు అంగీకరించారంటే ఒకటే కారణం. అదేం వాళ్ళు అయ్యో వీళ్ళు చదవకుండా చేసేద్దామని కాదు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చదివినా తప్పులు చదివినా ఈశ్వరుడు ముందు బాగుండదని అలా చెయ్యనివ్వరు. కానీ మనం ఇక్కడ స్వేచ్ఛగా సంతోషంగా అజ్ఞానినామయా దోషాన శేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి తప్పుంటే మన్నించవయా అని ఇలా ఒక బారు తీరి వెంకటేశ్వర సుప్రభాతం పుస్తకాలు తెచ్చుకుంటే కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్ధికం అని ఒక బృందం వాళ్ళు అంటారు. ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు అని అవతల వాళ్ళు అంటారు. ఇలా సుప్రభాతం అంతా అయిపోగానే ఒక్కసారి మంగళధ్వని చేస్తారు. మీరు కళ్ళు మూసుకుని వింటే తిరుమల గుడి గంటలు ఎలా వినపడతాయో అలాగే వినపడతాయి. ఈసారి మీరు జాగ్రత్తగా కళ్ళు మూసుకుని విన్నా, మీరు కొంచెం దూరంగా నిలబడి విన్నా, తలుపులు తీసి దర్శనమిచ్చేటప్పుడు వెంకటాచల గుడి గంటలు ఎలా మోగుతాయో అలా మోగుతాయి. ఈసారి ఆ గంటలు మోగుతుండగా మొట్టమొదట అక్కడ ఎలా వెడతాడో అవన్నీ మీకు చూడడం అంత తేలిక కాదు. సన్నిధి గొల్ల కాగడా పట్టుకుని ఆ పక్క నుంచి పైకెక్కి మొట్టమొదటి దర్శనం మూల విరాట్ని కాగడా వెలుతురులో చూసి ఆయన కిందకి దిగుతాడు. దిగిన తర్వాత ఆయనకి వెన్నపూసతో కూడిన తాంబూలాన్ని బహూకరిస్తారు. ఆ తాంబూలం తీసుకుని ఆయన పక్కకు వచ్చిన తర్వాత సుప్రభాత దర్శనం తెర తీసి మొట్టమొదట సువాసినితో ప్రారంభం. మొదట ఆడవాళ్లు చేస్తారు, తర్వాత పురుషులు చేస్తారు. సుప్రభాత దర్శనం అంతా అయిపోయిన తర్వాత సోమవారం నాడు రక్షాబంధనాలు కడతారు. ఎవరెవరు ఈ ఉత్సవంలో యాజమాన్యం తీసుకుంటున్నారో వాళ్ళందరూ ఈ 7 రోజులు ఏ కారణం చేత వాళ్ళు ఆ సేవ చేసుకునే అదృష్టానికి దూరము కాకుండా వాళ్ళని వెంకటేశ్వరుడు రక్షించుగా కానీ వాళ్ళకి రక్షాబంధనం కట్టి వాళ్ళ మెళ్ళల్లో ఒక పతకాన్ని వేస్తారు. పతకం అంటే ఒక మాల వేస్తారు. వేసి ఆ రక్షాబంధనాన్ని సమంత్రకంగా కడతారు. విశేష పూజ అని సోమవారం నాడు జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత ప్రతిరోజు కూడా ఏకేన తులసి మాత్రదలేనాపి నరోత్తమ పూజయేద్భక్తి భావేన ఒక్క తులసి దళం వేస్తే చాలు పొంగిపోతాడు. ఇక్కడే వెంకటాచల వైభవం జరుగుతోంది కాబట్టి యాజమాన్యం ఉన్న వాళ్ళందరికీ ప్రతిరోజు ఒక్కొక్క రకమైన వెంకటేశ్వర స్వామి వారి మూర్తిని ఇస్తారు.
ఆ మూర్తికి తులసి దళాలతో అందరూ కలిపి నామం చెప్తుండగా శేషాద్రి నిలయాయ శ్రీ వెంకటేశాయ నమః అంటుంటారు ప్రతి నామానికి. శేషాద్రి నిలయాయ శ్రీ వెంకటేశాయ నమః అంటూ ఉండడం, తులసిదళం వేస్తూ ఉండడం. విశేష పూజ రక్షాబంధనము అయిపోయిన తర్వాత 108 నామాలతో పూజ ఉంటుంది. ఈ పూజ అయిపోయిన తర్వాత నైవేద్యం ఉంటుంది. నైవేద్యం అయిపోయిన తర్వాత యాజమాన్యం ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రథమ నైవేద్యం చేసినటువంటి ఆ వెన్నపూసతో కూడిన తాంబూలాలు లోపల బహుకరిస్తారు. మామూలుగా ప్రసాదం భక్తులకు ఉంటుంది. సోమవారం నాటి సాయంకాలం 6:30 ప్రవచనం. 6:30 నుంచి 7:30 వరకు 7:45 వరకు ప్రవచనం చేసి ఆపు చేస్తాను. ఆపు చేసిన తర్వాత అత్యద్భుతమైన సన్నివేశం ఆవిష్కృతమవుతుంది. అన్నమాచార్య వంశీకులుగా మనం గౌరవించుకుంటాం. చక్కటి శాస్త్రీయ సంగీతం తెలుసున్న బృందం వచ్చి ఈ వేదిక మీద కూర్చుంటుంది. స్వామివారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనం మీద మనం ఆ వాహనం పట్టుకుని మాడవీధుల్లో గోవిందనామాలు చెప్తూ కోలాటాలు నృత్యాలు అన్నిటితో తిరిగి వస్తాం. తిరిగి వచ్చిన తర్వాత స్వామిని సహస్రదీపాలంకార సేవ మంటపంలోకి తీసుకెడతారు. ఆ ఊయల్లోకి చుట్టూ 1000 దీపాలు వెలిగిస్తారు. ఆ 1000 దీపాల మధ్యలో శ్రీనివాసుడు ఉభయనాంచారులతో ఊయల ఊగుతుండగా ఇక్కడ కూర్చుని అన్నమాచార్య వంశీకులుగా పరిగణింపబడి గౌరవింపబడేవారు, అంటే మనం ఆ గౌరవం ఇచ్చేవాళ్ళు ఎవరుంటారో వాళ్ళు, మనం అలా భావన చేసుకుంటాం. నిజంగా వాళ్ళు ఆ వంశీకులని కాదు, మనం ఆ భావన చేత. వాళ్ళు 2 కీర్తనలు చేస్తారు. వైదిక బృందం వేదం చదువుతారు, మంగళధ్వని జరుగుతుంది. అక్కడ ఎలా జరుగుతుందో అలా సహస్రదీపాలంకార సేవ జరుగుతుంది. సహస్రదీపాలంకార సేవ జరిగిన తరువాత స్వామివారి మూర్తుల్ని ఇక్కడికి తీసుకొచ్చి పవళింపు సేవ చేస్తారు. పవళింపు సేవలో తరిగొండ వెంగమాంబ గారి యొక్క హారతితోటి పూర్తవుతుంది. తరిగొండ వెంగమాంబ గారి హారతి అంటే అది ఆ తల్లి అలా రూపకల్పన చేసుకున్నారు. వెండి గుళ్ళు వేసి కృష్ణ భగవానుడి యొక్క మూర్తిని వెండి పళ్ళెంలో పెట్టుకుని పళ్ళు తాంబూలం కర్పూరం పట్టుకుని తరిగొండ వెంగమాంబ గారి హారతి ఇస్తే ఇంకా వెంకటేశ్వరుడి యొక్క కార్యక్రమం ఆ రోజుది పూర్తయిపోతుంది. తరిగొండ వెంగమాంబ గారి హారతి చూడడం, తరిగొండ వెంగమాంబ గారి హారతి సమర్పణం చేయడం అంత తేలిక విషయాలని మీరు అనుకోకండి. అది గొప్ప అదృష్ట హేతువు. కాబట్టి దంపతులు దాని కొరకు ఎవరిని నిర్దేశించారో ఆ దంపతులు తరిగొండ వెంగమాంబ గారి హారతిని పట్టుకెళ్ళి ఇస్తారు. మళ్ళీ ఇక్కడి నుంచి ఏకాంత సేవ కీర్తన జరుగుతుంది. జరుగుతుండగా ఇవాళ వెంకటాచలంలో ఏకాంత సేవ చూడడం సాధ్యమయ్యే విషయం కాదు. ఆ ఏకాంత సేవ కీర్తన జరుగుతుండగా స్వామివారికి పట్టెమంచం తీసుకొచ్చి పట్టుపరుపేసి పడుకోబెట్టి ఏకాంత సేవ చేస్తారు. ఏకాంత సేవ చేసిన తర్వాత మనందరం ఏకాంత సేవ దర్శనం చేసుకుని బయట గసగసాలు పంచదారతో కూడిన ప్రసాదం ఇస్తారు. అది పుచ్చుకొని వెళ్ళిపోతాం. మంగళవారం నాడు స్వామివారికి అష్టదళ పాద పద్మారాధన. పెద్ద పెద్ద చైతన్య పుష్పాలు తీసుకొచ్చి మంటపం వేస్తారు. ఆ పువ్వులతోటి వేసి ఆ పుష్పాలతోటి వెంకటేశ్వర స్వామి వారి పాదాల మీద సమర్పణం చేసి తామరలతో పూజ ఉంటుంది. అద్భుతమైన సేవ వెంకటాచలంలో బంగారు పువ్వులతో చేస్తారు. ఆ పూజ జరుగుతుంది. ఆ పూజ ప్రతిరోజులాగే సుప్రభాతం ఉంటుంది. సుప్రభాతం అయిపోయిన తర్వాత సన్నిధి గొల్ల, తర్వాత కొలువు అని ఒకటి ఉంటుంది. కొలువు అంటే శ్రీనివాసుడికి అక్కడ హుండీ పెడతారు. హుండీలో ఎంత వేశారో ఇక్కడున్న వాళ్ళల్లోనే ప్రతిరోజు ఓ 4 తీసుకుని లెక్క పెట్టమంటారు. వాళ్ళు లెక్క పెట్టి పేష్కారి వారికి అప్పచెప్పేస్తారు. పేష్కారి వారి పాత్ర గోపాలకృష్ణ గారు వహిస్తారు. ఆయన వచ్చి వెంకటేశ్వర స్వామి వారికి చెప్తారు, స్వామి నిన్నను హుండీలో ఇంతొచ్చింది, విరాళం ఇంతొచ్చింది, ఈ ద్రవ్యాన్ని నీ సేవకే వినియోగిస్తానని ఆయన పాదాల దగ్గర ప్రతిజ్ఞ చేస్తారు. దాని తర్వాత కొలువు అయిపోయిన తర్వాత ప్రతిరోజు వెంకటేశ్వరుడు ఇప్పటికీ కూడా లోకంలో వేదం చదువుకున్న వాళ్ళు గౌరవింపబడాలని స్వయం పాకం ఇస్తాడు బ్రాహ్మణులకు. ఇక్కడ వైఖానస బృందానికి నాయకత్వం వహించే గోపాలాచార్యులు గారికి వెంకటేశ్వరుడి పలుపున స్వయం పాకం ఇస్తారు. ఆయన అది పుచ్చుకుని ఆ వెంకటేశ్వర స్వామి వారిని నువ్వు శ్రీమంతుడవయ్యుందువుగాక అని ఆశీర్వచనం చేస్తారు. అది చూసి ఆ తరువాత చక్కగా మంగళవారం నాడు అష్టదళ పాదపద్మారాధనం, తర్వాత మళ్ళీ ప్రతిరోజు ఇంకో కొత్త మూర్తిని ఇస్తారు. ఆ మూర్తిని తెచ్చుకోక్కర్లేదు, మళ్ళీ కొత్త మూర్తిని ఇస్తారు. మళ్ళీ తులసి దళాలతో పూజ చేసుకుని మళ్ళీ ప్రసాదం తీసుకుని వెళ్ళిపోతాం. మంగళవారం నాడు సాయంకాలం ఒక గొప్ప ఉత్సవం ఒకటి, ఇప్పటి వరకు బహుశా మీరు చూసి ఉండరు, అటువంటి ఉత్సవం ఒకటి చేస్తున్నాం. మంగళవారమే కదండి కొఠాయోత్సవం.
కొఠాయోత్సవము అని వెంకటేశ్వర స్వామి వారు 4 వీధుల కూడల్లోకి వస్తారు ఆ రోజున. అది మనం నిజంగా 4 వీధుల కూడల్లోకి తీసుకెళ్ళడం ఇబ్బందికరం కాబట్టి అది 4 వీధుల కూడలిగా భావించి అక్కడికి తీసుకెళ్ళి పెడతాం. పెడితే అక్కడ వేదం వినిపిస్తారు. ఆయనకి బహుప్రసన్నుడై ఉంటాడు ఆ రోజున. ఆయనే వస్తాడు వీధిలోకి. అప్పుడు ఆయన దగ్గర దశావతారాలు నృత్యం చేసి చూపించి కోలాటం ఆడతాడు. దానికోసం ప్రత్యేకంగా ఒక కోలాటం బృందం వస్తోంది. ఆ కోలాటం ఆడుతుండగా దశావతారాల కోసం ప్రత్యేకంగా ఒక నృత్య బృందం దాని మీద సాధన చేస్తోంది. ఇది జరిగిన తరువాత స్వామివారిని ఊరిరిగింపుగా ఇలా లోపలికి తీసుకొస్తారు. తీసుకొచ్చి సహస్రదీపాలంకార సేవ మంటపంలోకి ఆయన రాకముందే ఒకసారి ఆ మాడవీధుల్లో తిరిగి వచ్చేస్తాం. తిరిగి వచ్చిన తర్వాత సహస్రదీపాలంకార సేవ, మళ్ళీ తరిగొండ వెంగమాంబ గారి హారతితో ఏకాంత సేవ. బుధవారం నాడు ఉదయం సహస్ర కలశాభిషేకం, 1000 కలశలతో మంగళవారం రాత్రి మంటపం వేస్తారు. మీరు చూసి తీరాలి. అవన్నీ అస్తమానం చూద్దామంటే కుదిరేవి కావు. లోపల వేస్తారు మంటపం. ఎంత గొప్పగా ఉంటుందో. ప్రధాన కలశ పక్కన పెట్టి మధ్యలో పెట్టి 1000 కలశలతో మంటపం వేస్తారు. సహస్ర కలశలతో ఆర్జితం ఉన్న వాళ్ళందరూ ఆ కలశలు పట్టుకుని వస్తారు. పట్టుకుని వచ్చి ఇస్తారు. ఇస్తే ఆ కలశలతోటి స్వామికి అభిషేకం చేస్తారు. సహస్ర కలశాభిషేకం, మళ్ళీ తులసి దళాలతో అర్చన. సాయంకాలం మళ్ళీ స్వామివారు మాడవీధుల్లో తిరిగి ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనం మీద తిరుగుతారు. సాయంకాలం మళ్ళీ సహస్రదీపాలంకార సేవ, తరిగొండ వెంగమాంబ గారి హారతితో ఏకాంత సేవ, అన్నమాచార్య కీర్తనలు. గురువారం నాడు ఉదయం జరిగేటటువంటి సేవలు, గురువారం నాడు తిరుప్పావడ అన్నకూటోత్సవము అంటారు. అంటే పులిహార దగ్గరగా ఒక 100 కిలోల పులిహార, బోలెడన్ని జిలేబీలు, బోలెడన్ని అప్పాలు, బోలెడన్ని మురుకులు, బోలెడన్ని బూరెలు, ఇవన్నీ వండుతారు. వండి ఇక్కడ ఒక పెద్ద మంటపం వేసి దాని మీద ఆ 7 కొండలతో కూడినటువంటి సన్నివేశాన్ని పులిహారతో కడతారు. కట్టి దాని మీద ఇవన్నీ అలంకారం చేస్తారు. చేసి శ్రీనివాస గజ్జె చదివి తెర తీస్తారు. తీస్తే శ్రీనివాసుని యొక్క దృష్టి దాని మీద పడుతుంది. ఆ అన్నకూటంలోంచి అన్నాన్ని తీసుకుని అన్నాద్భవంతి భూతాని అని కదా గీతాచార్యుడు, అన్నం పట్టుకెళ్ళి సమస్త భూతములకు అందాలని తీసుకెళ్ళి చెట్ల కింద కూడా వేస్తారు. ఆ ప్రసాదాన్ని అందరికీ ఇస్తారు. కాబట్టి గురువారం నాడు అన్నకూటోత్సవం జరుగుతుంది. గురువారం నాడు అందరి భక్తులకి ఒక గొప్ప అవకాశం ఇవ్వడం కోసం ప్రతి సంవత్సరం మనం గురువారం సాయంకాలం పుష్పాలతో పంచ కడుతున్నాం పరమేశ్వరుడికి. అదే జరుగుతుంది అసలు. స్వామివారికి పుష్పాలతో సేవ. ఈ గురువారం నాడు ఒక కొత్త కార్యక్రమం జరుగుతోంది. చక్కగా అందరూ వెంకటేశ్వరుడి యొక్క అనుగ్రహం పొందడం కోసం స్నానం చేసి ఇక్కడికి వచ్చి గంధపు చెక్క సానా తెచ్చుకుంటే గోవిందనామాలు చెప్తూ ఒక 2 గంటల పాటు మనం ఎంత గంధం తీయగలమో, ఎంతమంది వచ్చి గంధం తీసినా సరే అంత గంధంతో వెంకటేశ్వర స్వామి వారికి సాయంకాలానికి పంచగంధంతో కడతారు ఆ రోజున. అంటే ఎంత సువాసనలు వెదజల్లుతాడో చూడండి. అందులో వెంకటరమణ గారిని మహానుభావుడు అలంకారంలో అద్భుతమైన వ్యక్తి, ఆయన చేస్తారు. ఆ చందనంతో చీర కడతారు ఆయనకి. ఇవి మళ్ళీ చూద్దామంటే మళ్ళీ చేసుకుందామంటే దొరికే అవకాశాలు కావు. చందనం అందరూ తీయచ్చు, యజమానులే అయ్యి ఉండక్కర్లేదు. ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు అందరూ తీసి వెంకటేశ్వరుడికి ఇవ్వచ్చు. చక్కగా చందనంతో ఆయనకి పంచ కడతారు. గురువారం నాడు ఆ చందనంతో అలంకారం చేయబడిన పరమేశ్వరుణ్ణి దర్శనం చేసుకుని చక్కగా మాడవీధుల్లో తిరిగి రావడం, ఏకాంత సేవ, అన్నమాచారికి సంగీత విభావరి, సహస్రదీపాలంకార సేవ జరుగుతాయి. శుక్రవారం నాడు తెల్లవారుజామున సుప్రభాతం జరిగి తెర తీసేటప్పటికీ ఆ చందనమూర్తి మనకి దర్శనమిస్తాడు. మళ్ళీ శుక్రవారం ఉదయం కూడా ఆ చందనమూర్తిగా ఉండగా స్వామివారికి పూరాభిషేకం. కొన్ని 100 లీటర్ల ఆవు పాలతో చేస్తున్నాం ప్రతి సంవత్సరం మనం. భక్తులు ఎంత పదార్థం తెచ్చి ఇచ్చేస్తున్నారో. ఆ వెంకటరమణ గారు ఆ చేసి ఆయన గోడలు జారిపోతున్నాయి. బాబో ఇదేం కాకినాడండి అంటుంటారు. అయినా ఆయనకి అంత ఉత్సాహం, అంత సంతోషంగా చేస్తారు. చక్కగా సహస్రఛిద్ర పాత్రతోటి ఆ ఆవు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార వీటన్నిటితో సుగంధ ద్రవ్యాలతో స్వామికి అభిషేకం చేసి శుక్రవారం నాడు ఇచ్చే మూర్తి కూడా అలాగే ఉంటుంది. అభిషేకమూర్తిని మీకు ఇస్తారు ఆ రోజున పూజ చేయడానికి. శుక్రవారం నాడు లక్ష్మీ సహిత వెంకటేశ్వరుణ్ణి ఇస్తారు ఆ పచ్చబట్టలతో అభిషిక్తుడైన స్వామికి. ఆ రోజున అమ్మవారికి కుంకుమార్చన కూడా జరుగుతుంది. శుక్రవారం నాడు సాయంకాలం
మహానుభావుడు మళ్ళీ వాహనం మీద తిరుగుతాడు. ప్రతిరోజు ప్రవచనం ఉంటుంది. సాయంకాలం అన్నమాచార్య సంగీత విభావరి, తరిగొండ వెంగమాంబ గారి హారతి జరుగుతాయి. శనివారం సెకండ్ సాటర్డే వచ్చింది. ఆ రోజు సుప్రభాతం అయిపోయిన తర్వాత విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేస్తూ స్వామివారికి తులసితో అర్చన పూర్తయిన తర్వాత ఒక గొప్ప ఉత్సవం, పార్వేట ఉత్సవము అని ఒక ఉత్సవం సంవత్సరంలో 2 పర్యాయాలు చేస్తుంటారు వెంకటాచలంలో. అది చూస్తే మనలో ఉన్న క్రూర మృగాలు నశిస్తాయి. ఆ పక్కన ఒక పెద్ద అరణ్యాన్ని ఒక దాన్ని సృష్టిస్తారు. ఆ అరణ్యంలో ఓ 2 పులులు, జింకలు అన్నీ పెడతారు. వెంకటేశ్వర స్వామి వారు బయలుదేరి కృష్ణాలయానికి పెడతారు. కృష్ణాలయంలో సన్నిధి గొల్ల కూర్చుని ఆయనకు ఆ రోజున పదార్థాలని పెడతాడు తినమని. స్వామివారు గొల్ల పెట్టిన పదార్థాలని తిని ఓ పంచెల చాపు గొల్లకిస్తారు. ఆ రోజున ఆయన చేతులకి తాకించి ఆ పంచి ఇస్తారు. ఆ పంచె సన్నిధి గొల్లకి బహుమానం చేసి వేటకు అలా వస్తారు. ఆయన ఆ రోజు చాలా తమాషాగా ఉంటారు. ఓ శిబికని ఎక్కొస్తారు, ఓ ఈట పట్టుకుని వచ్చి, అది మీరు చూసి తీరాలి. శనివారం నాడు ఉదయం అద్భుతమైన ఉత్సవం. వెంకటేశ్వర స్వామి వారు వేటాడడానికి అరణ్యంలోకి పరిగెడతారు. ఆ పల్లకీలో పరిగెత్తుకుంటూ వెళ్ళి దూరం నుంచి ఆ పులి మీదకి ఆ ఈట విసిరి వెనక్కి తిరగరు. అలాగే గబగబా మోస్తున్న వాళ్ళు భుజం మార్చేసుకుని వెనక్కి పరిగెడతారు వెంకటేశ్వర స్వామి వారు. అంటే అలా ఉన్న ముత్త అలా 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 పెడతారు. అలా 3 పర్యాయాలో 4 పర్యాలో వచ్చి ఆఖరికి ఆ ఈట పులికి కూర్చుకుంటుంది. వేట పూర్తయిపోతుంది. పారువేట ఉత్సవం అంత గొప్పగా జరుగుతుంది. శనివారం నాటి సాయంకాలం మళ్ళీ స్వామి వాహనం మీద ఊరెరుగుతాడు. మళ్ళీ తరిగొండ వెంగమాంబ గారి ముత్యాల హారతి, అన్నమాచార్య సంగీత విభావరి, ప్రవచనం, ఏకాంత సేవ. ఆదివారం నాడు ఉదయం స్వామివారికి గొప్ప ఊరిరిగింపు. అన్ని వాహనాల మీద ప్రతి సంవత్సరం మన జీవితాన్ని ధన్యం చేసుకోవడానికి సువాసినులందరికీ పేలాలు, సుగంధ జలాలు ఇస్తున్నారు. కన్యపిల్లలందరికీ కూడా అవి ఇచ్చి చల్లుతూ రమ్మంటున్నారు. ఏడాదికి ఒక్కసారి మనం పొందుతున్న గొప్ప అవకాశం అది. ఇన్ని వాహనాల మీద జగన్నాథపురం నుంచి స్వామి బయలుదేరి వస్తారు. ఎన్నో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి జగన్నాథపురం విశ్వాలయం నుంచి ఇన్ని బృందాలు బయలుదేరుతున్నాయి అక్కడి నుంచి. ఇవన్నీ ఊరిరిగింపుగా ఇన్ని వాహనాలతో కలిసి అక్కడి నుంచి దగ్గరగా మనకి ప్రతి సంవత్సరం ప్రారంభంలోనే 2 కిలోమీటర్లు ఉంటుంది ఆ ప్రొసెషన్. మెయిన్ రోడ్డుకి ఆపోజిట్లో మనం ఇలా బయలుదేరి వచ్చి ఇక్కడికి వస్తాం. వచ్చిన తరువాత ఇంతమంది సమక్షంలో అందరికీ కూడా మధుపర్కం ఇస్తారు. చక్కటి ఆ పానీయం అది తాగి అందరం కూర్చుని స్వామివారికి శాంతికర కళ్యాణం జరుగుతుంది. శాంతికర కళ్యాణం చూసిన తరువాత ఉదయం వేళలో అందరికీ గొప్ప లడ్డూ బహూకరింపబడుతుంది. అందరూ ఆ లడ్డూ బహుమానం తీసుకుని ప్రసాదం తిని ఇంటికి వెడతారు. ఆదివారం కాబట్టి చక్కగా కాసేపు విశ్రాంతి తీసుకుని మళ్ళీ సాయంకాలం వచ్చేస్తే సాయంకాలం అన్నమాచార్య సంగీత విభావరి జరుగుతుంది. దానికి అన్నమాచార్య ప్రాజెక్ట్ నుంచి మా మూర్తి గారు వెళ్ళి ప్రత్యేకం అభ్యర్థించి తీసుకొస్తున్నారు. సరస్వతీ ప్రసాద్ గారని మహానుభావుడు, గొప్ప భక్తి తత్పరుడు, ఎంత గొప్పగా పాడతారో. ఆయన బృందం వస్తుంది ఏడాది. ఆయన అన్నమాచార్య సంగీత విభావరి చేస్తుంటే ఇక్కడ స్వామివారికి పుష్పాలంకారంలో శ్రీ పుష్పయాగం గొప్ప అలంకారం చేసేస్తారు. అదంతా పువ్వులతో. అందులో స్వామి పడుకుని ఆ రోజున దర్శనమిస్తారు. అద్దాలలో చూస్తారు అందరూ. చూసి యాజమాన్యం ఎవరికి ఉందో వాళ్ళందరికీ కూడా ఆ రోజున దంపత్తాంబూలాలు కూడా ఇస్తారు వెంకటేశ్వర స్వామి వారి పనుపున. ఆ దంపత్తాంబూలాలు కూడా చక్కగా కొబ్బరి బొండాలతో పుచ్చుకుంటారు. పుచ్చుకుని సోమవారం నాడు స్వామివారికి చక్రస్నానం. చక్రస్నానం ఎక్కడ అన్నది ఒక్కటి సస్పెన్స్. ఆదివారం నాడు చెప్తారు. అద్భుతమైన చక్రస్నానం కూడా జరుగుతుంది. అంటే మనందరం కూడా ఆ చక్రస్నాన తీర్థాన్ని ప్రోక్షించుకోవచ్చు. సోమవారం చక్రస్నానంతో కార్యక్రమం పూర్తవుతుంది. కాబట్టి ఇది ప్రతిరోజు మనం 7 రోజుల పాటు అనుభవించడం కోసం ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం. మీరెవ్వరూ ఊళ్ళెళ్ళకండి, మీ భార్యా బిడ్డల్ని పంపకండి, మీ బంధువులుంటే పిలిపించుకోండి. ఇంతకన్నా భాగ్యం జీవితంలో ఇంకోటి ఉండదు. పిలిపించుకొని రండి, మా ఊళ్ళో వెంకటాచల వైభవం జరుగుతోందని ఆ 4 రోజులు చక్కగా వాళ్ళకి అన్నం పెట్టి వాళ్ళకి ఆసరా ఇవ్వండి. మనందరం స్వామి సేవకులమే. అందరం సంతోషంగా సుప్రభాతం నుంచి ఏకాంత సేవ వరకు అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేసుకొని వెంకటేశ్వర సేవలో కలవు వెంకటనాయక మన కోసం బయలుదేరి వచ్చిన స్వామి ఆయన సేవలో తరిద్దాం. రేపటి రోజు ప్రవచనం అయిపోగానే ఉత్సవాల ప్రారంభ సూచనగా ధ్వజారోహణం జరుగుతుంది. స్వామికి గరుత్మంత పతాకాన్ని ఎగరేస్తారు.
అది చాలా వైదికంగా లోపల ధ్వజస్తంభానికి ఎగరేస్తారు. ఆ కార్యక్రమాన్ని కూడా రేపటి రోజున చూసి చక్కగా ప్రసాదం తీసుకుని బయలుదేరుతారు. కానీ కాబట్టి రేపే ఉత్సవ ప్రారంభం ధ్వజారోహణంతో. కాబట్టి అందరూ బయలుదేరి రండి. చక్కగా ఎల్లుండి నుంచి ఇంకా మనకి పండగ సుప్రభాతంతో. రేపే పండగ ప్రారంభం. కాబట్టి రేపు సాయంకాలం 6:30 తిరిగి ప్రవచనంలో కలుసుకుందాం. స్వస్తి.